పేద తల్లి ఆకలితో వెళ్తా ఉంది. లోపల ద్రాక్ష తోట కనిపించింది. ఆ తోట నిండా ద్రాక్షాలి. ఆ ద్రాక్షాలు చూస్తూ నిలబడిపోయింది. ఆ ద్రాక్ష తోట యజమాని గేటు దగ్గరికి వచ్చాడు. ఏంటమ్మా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదయ్యా, ఆకలిగా ఉంది. చూస్తేనేమో ఈ ద్రాక్ష తోట నిండా ద్రాక్షాలు ఉన్నాయి, నోరు ఊరుతుందయ్యా అంది. సరే తల్లి, నువ్వు వెళ్ళి ఒక బుట్ట తీసుకురా, నేను బుట్ట నిండా నీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాను అన్నాడు. ఎంతో ఆశతో తాను వెళ్ళి ద్రాక్ష పళ్ళు ఇస్తాడని చెప్పి బుట్ట తీసుకొచ్చి ఇచ్చింది, తట్ట తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు యజమాని. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, 20 నిమిషాలైంది, అరగంట సేపు అయిందండి. ఆ యజమాని రాలా. ఎప్పుడైతే ఆ యజమాని రావడం ఆలస్యం అయిందో ఈ తల్లికి అనుమానం బయలుదేరింది. ఆ అనుమానం తారాస్థాయికి వెళ్ళింది. అతడు రాలా, పండ్లు తీసుకురాలా. అప్పుడు ఈ తల్లి తిట్టడం మొదలుపెట్టింది. ఒరు దుర్మార్గుడా, నీకు తట్టో బుట్టో కావాల్సి వస్తే ఈ పేద్య దొరికిందా నీకు? నన్ను ఆశ చూపించి నన్ను మోసం చేశావు కదరా. ఆ తట్ట కోసం ఇన్ని అబద్ధాలు ఆడతావురా నువ్వు అని చెప్పి మనసులో తిట్టుకుంటా ఉండి ఈ తట్ట పోయిందిలే, ఈ బుట్ట పోయిందిలే అని చెప్పి నిరుత్సాహంతో వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ తల్లి వెనుక నుండి ఒక కేక, అమ్మా! వెనక్కి తిరిగి చూసింది. ఏంటి తల్లి వెళ్ళిపోతున్నావు, రా! గబగబా వచ్చింది. ఏంటమ్మా ఆలస్యమైందని చెప్పి అలిగి వెళ్ళిపోతున్నావా? ఆకలితో వచ్చావు. నా ద్రాక్ష తోటలో ఒక రకం కాదు తల్లి, ఎన్ని రకాల ద్రాక్ష పండ్లున్నాయో, శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వాలి అని చెప్పి వెతికేసరికి కొంచెం ఆలస్యమైన తల్లి. నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళాలని కాదు నేను ఆలస్యం చేసింది, నువ్వు నిస్పృహతో ఆకలితో వెళ్ళిపోవాలని కాదు నేను ఆలస్యం చేసింది, నీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలనే నేను ఆలస్యం చేశాను తల్లి. ఆ మాట అంటున్నప్పుడు ఆ తల్లి కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలిపోయినాయి. సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడం లేదు అని నీకు అనిపిస్తున్నట్లయితే ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఆయన ఆలస్యం చేస్తుంది, శ్రేష్టమైన దానిని నీకు ఇవ్వడానికే ఆలస్యం చేస్తున్నాడు.